క్లైమేట్ చేంజ్ అవుతుంది అంటే పిల్లలకి ఏదో ఒక ఇష్యూ వస్తూనే వస్తుంది. అది తెలిసిందే కదా. ఆ రోజు యూనివర్సిటీ హాలిడే ఉండే, ఏదో నేషనల్ హాలిడే ఉండింది. ఈమె కూడా ఎట్లాగో ఒక లైట్గా ఫీవర్ వస్తుంది కదా అని చెప్పి నేను ఇంకా ఈమెని క్లినిక్ తీసుకెళ్ళిన. ఈ జపాన్లో కొన్ని అసలు అర్థమే కావు. మండే టు ఫ్రైడే మాత్రమే వర్క్ చేస్తా అంటారు. సాటర్డే సండేనేమో అందరికీ హాలిడే కావాలంటారు. అది వాస్తవమేలే. ఎందుకంటే మండే టు ఫ్రైడే ఎంత వర్క్ చేస్తారంటే 100%కి 1000% న్యాయం చేస్తారనమాట పనికి. అయితే అసలు సాటర్డే సండే మాత్రం అసలు క్లినిక్స్ ఉండవు, ఏముండవు. మనం ఇన్ కేస్ ఎమర్జెన్సీకి ఎక్కడైనా పిల్లలను తీసుకొని పోవాలి, ఇంకా తప్పదు, లేకపోతే మనం చూపించుకోవాలంటే ఎమర్జెన్సీకి వెళ్ళాల్సిందే. 100% ఫీజ్ పే చేయాల్సిందే. ఆ రోజు ఇన్సూరెన్స్ కూడా పనిచేయదు అసలు. కాకపోతే ఇదేదో దేవుడి దయ వల్ల ఒకటి కమ్యూనిటీ సెంటర్ దొరికింది క్లినిక్ పిల్లలకి. ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు నా దగ్గర.